ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము, పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 5 నుండి 7 వరకు చదువుతారా? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకిష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండులని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ అనండి. చక్కగా తలలో పైకి ఎత్తి నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులారా, సహదాసులారా, నేను ఈ పూట చెప్తున్న ఒక 3 మాటలు ఏమిటంటే, ప్రార్థనకు ఒక కారణం ఉంది అనండి. అయ్యో అయ్యో మీ మౌనం నశించును కాక. అందరు చెప్పండి, కొంచెం సౌండ్ పెంచండి. దట్స్ రైట్ ప్రియులారా, వి హ్యావ్ అ రీజన్ ఫర్ ద ప్రేయర్. మనము ప్రార్థించు కారణాలలో 1 or 2 మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. పరమగీత కన్యక షూలమితి అనబడుతున్నది, సియోను కుమార్తె అనబడుతున్నది. ఏమని ప్రార్థన చేస్తోంది అనే విషయాన్ని చూస్తే, యెరూషలేము కుమార్తెల వద్దకెళ్ళి యెరూషలేము కుమార్తెలారా, నాకు ప్రామిస్ చేయండి, నాకు మాట ఇవ్వండి, ప్రమాణం చేయండి. దేనికని అని అడిగితే, లేచుటకు ప్రేమకిష్టమగ వరకు లేపకి కళ్ళతో పరచకు ఉందమని నాకు మాట ఇవ్వండి అంటుంది. మీరందరూ నా వైపు చూస్తే ఏమన్నా చెప్పగలరు. మీరు చదువుకుంటే రాసుకుంటే చదువుకోండి, ఒక అరగంట తర్వాత మళ్ళీ ఏమన్నా రమ్మంటే వస్తాను. పని నాకు ఎంతకైనా పని ఏం లేదు. మీరందరూ తలలుంచుకొని చదువుకునే కాడికి మరి ఇక్కడ నేను వాగడం తిరిగి వేస్ట్ కదా. విలేకరుల కన్నా బేపచ్చంగా రాసుకుంటారు ఎందుకు సార్? కొంపతీసి నా మీద ఆర్టికల్ రాసే ప్రయత్నం జరుగుతున్నాయింది. ప్రభు నన్ను కాపాడును గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఆలోచించండి ఈ మాటను ఒకసారి. ఏమంటుంది దేవుని వాక్యంలో? పరమగీత గ్రంథంలో యెరూషలేము కుమార్తెలు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. వారు దేవుని బిడ్డలే, దేవునికి వ్యతిరేకమైన వర్గంలోని వారు కాదు. కానీ అన్నీ నామకే వస్తే చేస్తారు. ప్రార్థన, ఆరాధన, భక్తి అన్నీ కూడా ఏదో అంటి ముట్టనట్లుగా ఆచార సంబంధంగా సాగిపోతున్న వ్యవహారాలు. ప్రార్థన చేయాలి, టూ మచ్గా చేయకూడదు, ఏదో సమర్పణ ఉండాలి, మరి అంత అపరిమితంగానా, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఒక విచిత్రమైన సిద్ధాంతం బోధిస్తారు. వాళ్ళు ప్రార్థన చెయ్యరు, ఎక్కువగా చేసామని చూస్తే కామెంట్ చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఈ యెరూషలేము కుమార్తెలు అలాగే మాట్లాడుతున్నారు. సియోను కుమార్ని పట్టుకొని, షూలమితిని పట్టుకొని, నల్లనిదానా అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఆమె నల్లగా ఎందుకైంది? ద్రాక్ష తోట కావలి కాసి కదూ, సంఘం కోసం ప్రయాసపడి కదూ, దేవుని పని చేసిన కదూ. లోయలలో పుట్టిన పద్మములు ఎట్లున్నాయో, ద్రాక్ష తోట ఎట్లా ఉందో, కొత్తగా వేసిన దానిమ్మ చెట్లు ఎట్లా ఉన్నాయి చూడ్డానికి వెళ్ళి ఒంటరిగా అరణ్యములో ద్రాక్ష తోట కావలి కాసి, తోట లోపలి గుంటనక్కల్ని వెళ్ళగొట్టి, తోట బయట ఉన్న సింహానికి అడ్డుపడి కావలి వారిని కాపాడుకునే ప్రయాసలు పడినందుకు ఆ ఎండ తగిలి ఎండకు కాలి నల్లగా మారిపోతే ఈ శ్రమానుభవాలు ఏమీ పట్టించుకోకుండా వారు ఉండరు. ఉన్న వాళ్ళని ఎగతాళి చేసి నల్లనిదానా అంటూ అవహేళనగా మాట్లాడుతున్నారు. తనకు ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది, నేనేమి నల్లదాన్ని కానండి, మీకన్నా ఫేర్గా ఉండేదాన్ని, కానీ ఇట్లా నేను శ్రమ పడ్డాను దేవుని సంఘం కోసం, ఎండ తగిలి నేను ఇట్లా అయిపోయాను అని చెప్తే వాళ్ళకి ఎక్కవు, ఆ తలకాయ పని చేయదు. వెలుచూపును బట్టి మాట్లాడే రకాలు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అనుభవాలు, అతని సమర్పణ, ఆత్మలో అతని తీరు, దేవునితో ఉన్న సంబంధం, ఆత్మలో సంచరిస్తున్న విధానం, ఆత్మలో కొనిపోబడుతున్న తీరు, ఆత్మలో ప్రవహిస్తున్న విధానం, ఇవి చూడగలిగినట్లుగా వారి ఆత్మ నేత్రాలు వెలిగించబడలేదు కదా. వెలుసుపును బట్టి మాట్లాడుతున్నారు ప్రకృతి సంబంధంలాగా. యెరూషలేము కుమార్తెల బాణి అది. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే అస్తమాటు డిస్టర్బ్ చేయడమే, రమ్మని, మాతో సరదా పడమని, తిరగమని. ఒక రోజు నాలో బాధపడలేక, ఓ యెరూషలేము కుమార్తె మీకు దండం పెడతాను, నాకు ప్రమాణం చేయండి,
నేను నా ప్రియునితో సమయం గడపడానికి వెళ్తున్నాను. ఆమేనని చెప్పండి ఒకసారి. చెప్పాలందరూ గట్టిగా. లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపరు. ప్రేమ అంటే ఎవరు? దేవుడు. ఇక్కడ ప్రేమ అంటే ఒక ఫీలింగ్ కాదు, ఒక ఎమోషన్ కాదు. మొదటి యోహాను పత్రిక 4:8 గాడ్ ఈజ్ లవ్ అని వాక్యం చెప్తుంది. దేవుడే ప్రేమ. దేవుడే. అందుకని రకరకాల ప్రేమల పేరు మీద జరుగుతున్న పాపిష్టి కార్యాలని మనం ఎందుకు హర్షించం, ఆమోదించం, సపోర్ట్ చేయమంటే అది దేవుడు కాదు కాబట్టి. నన్ను ఒకడు అడిగాడు మొన్న, బైబిల్ అంతా ప్రేమ 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 అంటే మీరు ప్రేమించొద్దంటారు ఏంటి సార్ అని నా మీదకి వచ్చాడు. బైబిల్లో ఉన్న ప్రేమ అయితే సూపర్ రా కానీ అన్నాను. మరి అది కాదుగా, దానికి భక్తు వ్యతిరేకమైందిగా. దేవుడు ప్రేమించెను, ప్రాణం ఇచ్చెను, ఈ పాపిష్టోడు ప్రాణము తీచుండెను. వీడికి ఆ పదం ఎట్టబడతామండి? పూర్తిగా వ్యతిరేకం కదా. కారణం లేకుండా ప్రయోజనం ఆశించుకున్న ప్రాణత్యాగానికైనా వెనుకాడని ప్రేమ కదా దేవుని ప్రేమ. అందుకని షూలమితుడు లేచుటకు ప్రేమకిష్టమయ్యే వరకు. నేను ప్రార్థనలో నుంచి లేవాలంటే ప్రేమ కంటే దేవుడికి ఇష్టం అవ్వాలి. సర్లే ఈ పూటకి వెళ్ళు, సర్లే రేపు మళ్ళీ రా అని దేవుడు నన్ను పంపాలి. అంటే నా ప్రార్థన దేవుని సంతృప్తిపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవుడే శభాష్ అనాలి, దేవుడే ఈ పూటకి చాలనాలి, సర్లే వెళ్ళనాలి. అలా దేవుడు తృప్తి పడే వరకు ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను. నన్ను లేపనని, మధ్యలో పిలవనని, డిస్టర్బ్ చేయనని, నాకు మీరు మాట ఇవ్వండి అని అందరి దగ్గర ప్రమాణం తీసుకొని మరి వెళ్తా ఉంది. ఇంత కొంపల మీదకి ఏమొచ్చేసింది ఇప్పుడు? ఇంతకీ అంత అర్జెంటుగా SMS పెట్టాడు యేసుప్రభు నీకు? స్టార్ట్ ఇమ్మీడియట్లీ అన్నాడా? సీరియస్ మ్యాటర్ నీడ్ టు డిస్కస్ కమాన్ అన్నాడా? నువ్వెందుకు అలాగంటున్నావు అంటే రీజన్ చెప్పింది. ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లిపోతున్నాను. ఒక్కలన్న స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆలోచించి రేపు చెప్పండి, తప్పే ఉంది. షూలమితి ప్రార్థనకు కారణం, నేను ప్రార్థనకు వెళ్ళిపోవాలి, నా ప్రభుత్వం మాట్లాడాలి, ఇప్పుడు నేను బయట రాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఆయన పంపితే తప్ప రాను. సరే పాయింట్ ఏంటి చెప్పు, మేము కూడా చేస్తాం పోనీ అంటే ఆమె చెప్తుంది, ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లిపోతున్నాను. పిచ్చెక్కిపోయి ఆ మూర్ఛ వచ్చేసి పడిపోయి కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది నాకు. దేనివల్ల ఆ మూర్చిల్లిపోయే అంత పాయింట్ ఏంటంటే ప్రేమాతిశయం అనండి. అంటే దేవుని మీద నాకున్న ప్రేమతో ఆయన చూడకుండా, ఆయన కలుసుకోకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన వద్ద సమయం గడపకుండా, ఆయనకి ఇష్టమైంది ఆయనకి ఇవ్వకుండా, ఆయన ఇచ్చిందే తీసుకొని ఆయన సంతోషపరచకుండా నేను ఉండలేకపోతున్నాను. నా ప్రార్థనకి, నా ఏకాంతానికి, నా ఉపవాసానికి, నా సమర్పణకి గంటల కొద్దీ నా ప్రియుని వద్ద గడుపుటకు నాకున్న కారణం స్వస్థత కాదు, ఆశీర్వాదాలు కాదు. ఆయనంటే నాకు పిచ్చి ప్రేమ, మూర్చొచ్చే అంత ప్రేమ. ఆ ప్రేమను తీర్చుకోకపోతే, ఆ నీళ్లు తాగకపోతే, ఆ టైంలో ఎవరో ఒకళ్ళు నన్ను ఆదుకోకపోతే నేను చచ్చిపోతాను మూర్చలో పడి. అందుచేత ద వెరీ రీజన్ ఆఫ్ మై ప్రేయర్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని మీద ఉన్న పిచ్చి ప్రేమ, మూర్చబోయేంత ప్రేమ నా ప్రార్థన కారణమైంది. చెప్పరే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయటానికి కారణం దేవుడి మీద భక్తులకు ప్రేమ. ఇప్పుడు ఒకసారి మీలో చెప్పండి, ఎవరైనా నాకు యేసయ్య మీద ప్రేమ లేదు అన్నవారు చేయొద్దండి. నాకు యేసయ్య మీద ప్రేమ లేదు. ఓకే, యేసయ్యకి నా మీద ప్రేమ లేదు అనేవాళ్ళు ఉన్నారా? మరి మీరిద్దరూ ప్రేమికులైతే ఎందుకు ప్రార్థన ఎక్కువసేపు గడపట్లేదు బండి? ఐ లవ్ యూ టూ. అబ్బా బాగానే ఉంది కోటం. మరి ఎప్పుడు 5 నిమిషాలు కూడా మాట్లాడరా? మాట్లాడం, మేము ఊరికే ఫీల్ అవుతాం. నీది సూపర్ ప్రేమరా. యేసయ్యని ఎంతమందికి ఇష్టం? అమ్మో యేసయ్య ఎంత ప్రేమ, అయ్యి బాబోయ్. అసలు ఆ సౌండ్, ఆ కేకలో నినాదాలు బేపరచుకోండి. మరి ఈరోజు ఎంతసేపు ప్రార్థన అంటే మరి కొన్ని పనులు అండి, మరి బిజీగా ఉండండి. వీడు పరమ శుద్ధి ప్రేమికుడు వీడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యేసు మీద నీకున్న ప్రేమ మోతాదు ఎంత అత్యధిక స్థాయికి వెళ్ళాలంటే మూర్చిల్లిపోయే అంత ప్రేమ. అనగా ఆ టైంలో నీళ్లు పడకపోతే, ఆ టైంలో ఎవరో ఒకరు ఆదుకోకపోతే, ఇక మూర్ఛలో 4 గరుచుకున్న చేతులు వంకలు చచ్చిపోయే పరిస్థితుంది. ఆ మూర్ఛ రోగంతో పడి కొట్టుకులాడుతున్న వదిలేస్తే ప్రమాదం.
వాడికి అప్పుడు నీళ్ళు ఎలాగ అవసరం? చేతులు కాళ్ళు వంకర తిరిగిపోవడం కాపాడేవాడు ఎలాగ అవసరం? నాకు నా ప్రియుడు అంత అవసరం. ఆ టైంలో నేను అక్కడ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్తమానం ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన, కిస్మిస్ పండుగ కూడా ప్రార్థన. అవును రా బాబు ప్రార్థనే. నన్ను ఒకడు అడిగాడు, జఫన్యా ఏదైనా కిస్మిస్ పండుగ రోజు ఏడుతున్నావు అన్నాడు. నేను నీ గురించి ఆ రోజు ఎక్కువ ఏడ్చాను రా. నిజానికి నాకేం బాధలు లేవు, నువ్వే బాధ. ఎందుకని? ఆ పేరు మీద తెగ తినేస్తున్నావు నువ్వు, మరి నేను బాధపడాలి కదా. ఇప్పుడు క్రిస్మస్ పండుగ బుద్ధి జ్ఞానం లేని వ్యవహారం కాకపోతే యేసు ప్రభు వారు తండ్రి తన సొంత కొడుకుని ఇచ్చేసాడు. ఇచ్చేపెట్టే కదా పండగంది. బదర్ హ్యాపీ క్రిస్మస్. ఏంటి ఎలాగొచ్చింది నీకు హ్యాపీ? నా కొడుకు అమ్మో నేను వదలను అనుకుంటే మనకు రాదు పండగ, అవునా కదా? ఫోన్లే ఎదుటి వాళ్ళ కోసం ఇచ్చేద్దామని ఆయన ఇచ్చేసాడు కాబట్టి పండగ. అంటే పండగ అంటే ఏంటి? ఇస్తేనే అనండి సరే. కొంచెం చెప్పండి. ఇస్తే పండగ, కానీ ఆ రోజున కూడా నువ్వు ఇంకెక్కువ తినేతే అర్ధరాత్రి 1 గంట లేచి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నడిపట్టాను అంటాడు. తుల్లి పడిపోయి నిద్రలో లేచి పెట్టుకొస్తే బదర్ హ్యాపీ క్రిస్మస్ బదర్ అంటే ఓహో వీడు వచ్చాడు కదా అని అవ్వ కేక్ ఫ్రిడ్జ్ తీసి కేక్ ఒకటి తీసి వీడు 2 ముక్కలు పెడితే తినేసి, అర్ధరాత్రి 1 గంటకి ఎందుకు నేను కేకులు తింటున్నావు అని అడిగితే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అయితే అంటే అటు బాధపడతాడండి. ఆయన అడిగాను, ఆడు బాధపడతాడు అన్నాడు. వస్తే ఆడు ఇవ్వకపోతే బాధపడతాడని నేను ఇచ్చాను నీడు అన్నాడు. నేను తినపోతాడు బాధపడతాడని ఉట్టిదే ఇద్దరు కలిసి సైతాన్ని కలిసి సంతోషపడుతున్నారు. నిజం సార్ ఇది. తండ్రి తన కొడుకుని ఇచ్చేశాడు, కొడుకు తన మహిమను వదిలేశాడు. నువ్వేదన్నా ఇస్తే, నువ్వేదన్నా వదులుకుంటే హ్యాపీ క్రిస్మస్ అనేసే బదులు ఈ క్రిస్మస్ పేరు మీద నువ్వేం వదులుకుంటావో చెప్పు? నిద్రను ఎక్కువ వదులుకుంటావా? తిండి ఎక్కువ వదులుకుంటావా? ఖరీదైన బట్టలు వదులుకుంటావా? వెండి బంగారం ఒంగులు వదులుకుంటావా? రాజకీయాలు, ఆ పూసుకుని తిరిగే బజ్జీ పనులు వదిలేస్తావా? నువ్వేం వదులుతావు చెప్పరా బాబు? ఏం వదలవు. ఆ దరిద్రం ఇంకా మేదేసేసుకొని హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ చావక సిగ్గులే వద్దొద్దు, అలాంటి దరిద్రం కాదు. మరి కిస్మిస్ పండుగ రోజు కూడా ఏడుతావేంటే? మరి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తాను, నీకు ఎక్కువ ఆడవద్దు. మరి నేను మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కోరేది ఒకటే దేవుని బిడ్డలారా, ప్రార్థనకు కారణం ఏంటి తెలుసా? యేసయ్య మీద ఉన్న పిచ్చి ప్రేమ అండి. ఇప్పుడు ఎవరిని మనం ప్రేమిస్తున్న వారితో మాట్లాడకుండా ఎలా ఉంటామండి? వారు మన కొరకే దూరదేశం నుంచి వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎలా ఉంటామండి? మన ప్రేమికులు విదేశాల్లో ఉన్నారు, వచ్చారు మనతో టైం స్పెండ్ చేద్దామని హాయ్ బాయ్ అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోతామా? నీ కొరకు నీ ప్రియుడు దిగి వచ్చి నీ గదిలో నీ కొరకు వెయిట్ చేస్తుంటే, నువ్వు ఏ గదిని ప్రార్థనా స్థలంగా ప్రతిష్ఠించుకున్నావో, ఏ రూమ్ని కేటాయించుకున్నావో, నీకన్నా ముందొచ్చి ప్రభు వెయిట్ చేస్తుంటే నువ్వు రోడ్డు మీద ఎట్టగా దుప్పుతావు? అసలు నాకు అర్థమవుదో. నా సేవ ప్రారంభ జీవితంలో బుట్టాయిగూడెం వెస్ట్ గోదావరి ఏజెన్సీలో నేను సేవ చేశాను కొన్ని సంవత్సరాలు. 6 కిలోమీటర్ల రెడ్డి గణపురం ఒక ఊరు ఉండేది. ఆ దినాల్లో నాతో కలిసి ప్రార్థించడానికి నాకు ఒక ప్రేయర్ ఫ్రెండ్ ఎక్కడ దొరికేవాడు కాదు. పిచ్చిలో తిరిగేసేవాడిని. ఏ పనికన్నా ఎవడన్నా ఓకే అనేవాళ్ళు, కానీ కలిసి 1 గంట ప్రార్థన చేద్దాం ఎవడు వచ్చేవాడు కాదు. పిచ్చెక్కిపోతున్న కాలంలో వాడు దొరికాడు. అమ్మ భలే దొరికాడు, రేసు రక్తం చేయి అనుకున్నాను. భలే మనకు అసలు అసలు కోతి కొబ్బరికాయ దొరికేసినట్టు ఉంది నాకు. చిన్నప్పటి నుంచి ఇంట్లో రోజు ప్రార్థన కూడా ఇది అలవాటు అయిపోయి అక్కడ అడివి ఈవిడు కనపడతలేదు, ప్రార్థన చేసేవాడు. నాకు మెంటలు వచ్చేసేలాగా ఉంది. ఇతను తగిలాడు, చాలా బాగుంది. అయితే ఆ రెడ్డి గణపంలో ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు, చిన్న చిన్న 3 పిల్లలు, వాళ్ళ కుటుంబం. ఓసారి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు. రాజఫన్యాను మా ఇంట్లోకి రమ్మా, ఇంట్లో ఎందుకులే అన్న మీ కుటుంబంతో ఉంటారు చిన్నపిల్లలు, ఎందుకు ఒక 5 నిమిషాలు ఇట్లా కూర్చొని టీ దగ్గర వెళ్ళిపోవాలి. సరే కానీ ఇట్లా వంగి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఒక స్టూల్ వేసాడు, కూర్చోమన్నాడు. కూర్చుంటే ఆ లోపల అటాచ్డ్ బాత్రూమ్ లాగా చిన్న తడికిలు కట్టి దుప్పటి కట్టి ఉంది. మళ్ళీ చూసాడు గుడిసెగాని అరేంజ్మెంట్లు గట్టిగా లోపల అని నేను అనుకొని మరి నాకు కుదురు ఉండదు కదా, లోపల ఏదైనా ఫీల్ అయితే చెప్పింది పేన ఒప్పదు. నాకు అసలు లోపలేం మిగలదు, నాకు అసలు కుదరదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఏంట్రా సెటప్ అక్కడ ఏంటంటే ఎట్రా అని తీసుకెళ్ళి చూపించాడు. ప్రేయర్ రూమ్ అది. దుమ్మ తిరిగిపోయింది నాకు. అట్లా ఉండిపోయాను. మీలో మాకు పెద్ద ఇల్లు కాదుగా, మరి చిన్న గుడిసెలో ఉంటున్నాం, మరి ప్రార్థన చేసుకుంటే కనుక ఒక తడికి కట్టి దానికి దుప్పటి కట్టేశాడు. వీళ్ళతో 10 నిమిషాలు అరగంట అందులో పడుకుంటాడంట 24 గంటలు. అప్పుడు చెప్తుంది వాళ్ళ పాస్టం పని చేయకుండా, పాస్టర్ గారు ఇంకా అందులో ఉంటాడంటే పెద్దగా.
చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అబ్బా, నాకు ప్రేయర్ రూమ్ ఉంటే నేను కూడా మీలాగా ఉండేవాడిని అనలేదు, చూసావు. చాలా సిగ్గు అనిపించింది నాకు. వా, నాకున్న సౌకర్యాలు నేను ఎంత బాగా వాడుకోవాలి. ఇంకా ఫోన్తోనే దినమంతా గడిచిపోయి నిన్ను ఎవరన్నా దర్శించడానికి వస్తే వాళ్ళతో రోజు గడిచిపోతుంది నీకు. ఇంకా ఎవరన్నా ఫోన్ చేసి భాష గారు మా ఇంటికి రమ్మంటే నీకు ఎగిరి గంతేసి పండగే. ఇంకా ఎందుకంటే విజిటింగ్ ఇస్ ద మెయిన్ మినిస్ట్రీ కదా. అసలు మొత్తం పరిచర్లో విజిటింగే పెద్ద పరిచర్య. ఈ పిచ్చిదానికి భాష మాకు అసలు మ్యాటర్ తెలియదు. భాష గారు అంటే సేవకి వెళ్ళారండి అంటది. పాపం సేవ అంటే ఏంది? విజిటింగే. వీడు పొద్దున్న టిఫిన్కి పోతే రాత్రి డిన్నర్కి వస్తాడు. మళ్ళీ పాపం టిఫిన్ కూడా చేయలేదండి అయ్యగారు, సేవకి వెళ్ళిపోవడం పిచ్చిది. అవి తింటాకే కదా పోయాడు పొద్దున్న. లేదా తను తెల్లరగట్ట ఏం పని అడిగి పాపం మేము పిచ్చా భాష. మా అయ్యగారు అసలు టిఫిన్ కూడా చేయలేదండి బాబు. పొద్దున్న వెళ్ళిపోయి రోజు అంతేనండి పిచ్చిదానా. పొద్దున్న వెళ్ళిపోయి మన ఇంట్లో ఉప్మా పులిహారు పెద్ద మ్యాటర్ మారట్లేదు. మనోడికి రోడ్డుకి ఓ రోజు గారెలు, ఓ రోజు చపాతీలు. సేవలో విజిటింగ్ భాగమా, విజిటింగ్స్ అనే మినిస్ట్రీలో అప్పుడప్పుడు ప్రార్థన భాగమా? ఇదేం దరిద్రం అండి. మాది విజిటింగ్ మినిస్ట్రీ ఏం కాదులే అన్న వాళ్ళు ఒకసారి ఆమె అనండి. చాలా మంది ఉన్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థనందును ఎడతెగక ఉందుమని పేతురు చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం దర్శించాలి, అవసరమైతే వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అంతే. ఇక అదే పని. ఆ పొద్దుకులా సేవ అంటే ఏంటికి విజిటింగేనా? అది కాదు కదా పరిచర్య. కనుక దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. ప్రార్థన అనే దానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్య మీద మనకున్న ప్రేమ. అనండి అనండి. యేసయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఎలా తెలుస్తుంది తెలుసా? నీ ప్రార్థన సమయాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా దానికి ఒక పరీక్షణాలకి ఏమి లేదు కదా, దానికి ఒక కొలబద్ద ఏమి లేదు కదా. నీకన్నా నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను యేసు అంటే నువ్వుకే ప్రేమ ఉందా మాకు లేదా? ఈ ఈ ఈ తగులాట ఏమి లేదండి. నీ ప్రార్థన సమయం చెప్తుంది నువ్వు వేసిన ఎంత ప్రేమిస్తున్నావు. కష్టం వస్తేనో బాధ వస్తేనో ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉంటున్నప్పుడు ఎవడన్నా నెడుతాడు. రోడ్డు పక్కన గుడ్డోడు కూడా తెగ చేశాడు ప్రార్థన. ప్రార్థన పరులు జాబితాలు ఎరుకు గుడ్డుని పెడతావా? ప్రార్థన పరుల జాబితాలో కష్టం కనాన్సీని పెడతావా నువ్వు? అవసరం వస్తే, కష్టం వస్తే, టెన్షన్ వస్తే ఎవడన్నా నెడుతాడు. అది ప్రార్థన పరుల లక్షణమా? ఏ జబ్బు, ఏ రోగము, ఏ తెగులు లేకపోయినా ప్రియుని మీద ఉన్న ప్రేమతో ప్రార్థనలో గడుపుతుంది కదా నిజమైనటువంటి ప్రేమ అంటే. మూర్ఛిల్లిపోయే అంత ప్రేమ యేసు మీద నీకు కానీ ఉంటే నువ్వు తప్పక అందరినీ కంట్రోల్ చేసి, ఆటంకాలు తొలగించి, సెల్ ఫోన్ పట్టుకెళ్లకుండా ప్రార్థనలో కూర్చుంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏకాంత ప్రార్థన అంటాడు, ఫోన్ పట్టుకెళ్తాడు వెనకాల. మరి ఏకాంత ప్రార్థనకు ఫోన్ ఎందుకు? 100 మంది కాంతల కంటే డేంజర్ ఈ ఫోను. స్తోత్రం చెప్పరే. ఇంక ఏకాంతం ఇంకెక్కడ ఉంటుంది ఫోన్ ఉన్నాక? స్తోత్రం 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 టింగ్ అంటుంది. అది యేసుబాబుని ఫాజులో పెట్టి, ఆయన కాళ్ళని హోల్డ్లో పెట్టి, హలో నేను ప్రేయర్లో ఉన్నా, మళ్ళీ ఆడికి చెప్పొద్దు నేను ప్రేయర్లో ఉన్నా, మళ్ళీ చేస్తా బయట, అమ్మబా అయ్యగారు ప్రయత్నంలో ఉన్నారంట అని ఆడు ఫీల్ అయిపోతే ఈడు తృప్తిగా పడుకుంటాడు. ఉత్తిదే. మరి ఈ చరిత్ర ఎవరు మాట్లాడకపోతే ఎలాగ సార్? నేను మాట్లాడతాను, తప్పదు. ఒకడు అంటాడు, అనయ్య నీకు అవన్నీ ఎందుకని, నువ్వు ఏదో 2 మొక్కలు చెప్పంటే అవన్నీ చెప్తే నా పని బాధ్యత ఇప్పుడు నాకు. స్తోత్రం చెప్పండి. ఏకాంత ప్రార్థనలో గదిలోకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్తే, నేను చెప్తాను ఈ పదం గుర్తుపెట్టుకో, 100 మంది కాంతల కన్నా ఈ ఫోనే డేంజరు. నువ్వు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తావు చెయ్యి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం అంటేనండి ఇంచుమించుగా గుండె ఆగిపోయినట్టు. బంద్ చేయ ఫోన్. ఎట్లా పని ఎట్లా పని చేస్తామండి? రాత్రులండి కొన్ని విదేశాల వాళ్ళకి ఇప్పుడే పగలో అది ఎవరిని వదిలిపెట్టడు. వీడికి ఇక్కడ కొన్ని ఖాతాలు ఉన్నాయి, అక్కడ కొన్ని ఖాతాలు ఉన్నాయి. ఇది తిన్నగా ఖర్జూర వృక్షంలాగా తిన్నగా ఇదిగా రకం కాదు కదా, మొత్తం చుట్టేసాడు వీడు. మారు మనసు పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లేం లేదులండి, మేము ఫోన్ పట్టుకెళ్ళాం ప్రేయర్ చేసుకోవట్లేదు అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. తగ్గిపోయింది సౌండ్. ఫోన్ ఉంటే ఉంది కానీ మన వాళ్ళకి యథార్థత ఉంది, అబద్ధం ఆడలేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.
కొత్త కొత్త తీర్మానాలు చేసి పెద్ద పెద్ద యేసుప్రభు ఆశ్చర్యపోయి తీర్మానాలు చేసి తెల్లారిపటికి పాడవకుండా ఇలాంటి చిన్న చిన్న చేయి కనీసం ఈ సంవత్సరం. స్తోత్రం చెప్పండి. కొన్ని తీర్మానాలు చేస్తుంటేనండి యేసుప్రభుకి ఆశ్చర్యం అవుతుంది, కొన్ని అబద్ధాలు ఆడుతుంటే లూసిఫర్కి ఆశ్చర్యం అవుతుంది. లూసిఫర్ కొంగుతాను, ఎవరికి నాకన్నా ఎక్కువ చెప్పేస్తున్నాడు అబద్ధాలు. ఇప్పుడు దాకా ఇటు చేసిన పని అంటే ప్రేయర్లో ఉన్నా బ్రదర్, అమ్మ దుర్మార్గుడా నువ్వు చేసింది ఏంటరా ఇప్పుడు దాకా, అంత స్పిరిచువల్, అంత మినిస్ట్రీ బ్రదర్. నీ మినిస్ట్రీ అంటే తెలుస్తుంది అక్కడ. ఇలాంటి శుద్ధి ప్రమాణాలు మానేసి ఇంకొన్ని రోజుల్లో నూతన తీర్మానం అంటారుగా, అదేదో కాస్ట్లీది, కొంచెం తక్కువ మోతాదులో చేయి, పర్ఫెక్ట్గా పాటించు. కొంచెం తక్కువ మోతాదులో చేయి. అర్థమవుతుందా? నువ్వు నీ ముందున్నవాడిని, పందెరంగా ఉన్నవాడు పరిగెత్తేవాడు తన ముందున్న టార్గెట్ చేయాలి. అందరికంటే ముందున్న టార్గెట్ చేస్తే నీకు ఎలా కనపడతాడు? 10 కిలోమీటర్లో పరిగెడుతున్నామండి, ఆ ఫస్ట్లో ఒకడు ఉన్నాడు, నీకన్నా ముందు వీళ్ళు 200 మంది ఉన్నారు, నువ్వు ఎవరిని చూడాలి ఫస్ట్? నువ్వు ఎక్కడి నుంచి ఎలా చూస్తున్నావు? ఆ ఫస్ట్ వాడిని నీ వెనకాల 200 ముందుకు వెళ్ళిపోతాడు. నీ ఇమ్మీడియట్ టార్గెట్ పెట్టుకో, అని దాటకి ఇమ్మీడియట్ టార్గెట్ అలా పెట్టుకో. మినిమం నువ్వేం చేయాలో రోజుకి దరిద్రానికి హీనపక్షం, దరిద్రం నీచంగా 10 అధ్యాయాలు బైబిల్ చదువు, అది పెట్టుకో. ఎందుకని 10 అధ్యాయాలు? నన్ను అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. 1 గంట అయినా బైబిల్ కేటాయించకపోతే అటు భక్తుడిలాగా అవుతాడు. అందుకని చెప్పాను ఆ మొక్క. నెంబర్ 1, కనీసం ఒక 3 గంటలు ప్రార్థన పెట్టుకో, టార్గెట్ పెట్టుకో. 4 గంటలు అయిపోయింది, మిగతా 20 గంటలు పోనీ చెలరైపోతే దేశం మీద పడి అట్లీస్ట్ 4 గంటలు. ఇంత చిన్న టార్గెట్ పెట్టుకో, పెద్ద యుద్ధం పోనీ ఏమండి, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే. మా పరిచయంలో రూల్ ఏంటంటే సేవకు సమర్పించుకున్న వాడికి 8 అవర్స్ డ్యూటీ. ఎందుకని? ఏ ఉద్యోగం చేసిన వల్ల 8 గంటలు చేస్తున్నారుగా. నువ్వు ఫుల్ టైం అన్నావుగా, ఫుల్ టైం అంటే మరి 8 అవర్స్ చేయాలిగా. మరి ఈ పడితే దానికి ఫుల్ టైం ఎందుకు? నువ్వు కూడా ఏదైనా పనికి వెళ్ళి కదా బియ్యం వంకాయలు తీసుకురా, ఉపయోగపడుతుంది సేవ కన్నా. పని చేయరా అంటే నేను ఫుల్ టైం బ్రదర్ అని రిజైన్ చేసేసిన. అంటే అర్థం ఏంటి? ఫుల్ టైం అంటే నేను 10 రూపాయలు త్యానం 3 పూటలు నువ్వే పోషించు అని దాని అర్థం. ఆడు పద్దకు నేను ఫుల్ టైంకి వచ్చాను గారు, ఫుల్ టైంకి వచ్చానంటే ఇకంతా నా ఖర్చులను నువ్వే భరించు బాబు అని చెప్పడం. ఫుల్ టైం అంటే నిజంగా ఫుల్ టైం ప్రార్థన చేస్తున్నాను కదా అర్థం వాడికి. పరిచారకులు, అయ్యగారులు, చిన్న అయ్యగారులు ఉన్నారా? స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. కనుక ఉదయం చేస్తావో రాత్రి చేస్తావో మొత్తం 24 అవర్స్లో 8 అవర్స్ ఆడు ప్రార్థన వాక్యం పేరు మీద ఖర్చు పెట్టకపోతే పుడ్డిల్లే. జఫన్యా దుర్మార్గుడు అన్నం పెట్టలేదన్నాడు, వాల్ పోస్టులు వేసుకున్నా లాస్ లేదు, నేను పెట్టనడికి ఫేస్బుక్లో పెట్టుకోమను, ఏం పర్లా. 24 అవర్స్లో 8 గంటలు పడుకుంటే పోనీ, ఇంకో 8 గంటలు వాడు రకరకాల పనులు పరిచర్యలు చేస్తే 16 గంటలు చెలరేగిపోయిన తర్వాత కూడా 8 గంటలు, అది కూడా పోనీ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా ఇవ్వకపోతే అది ఎందుకు తిని పెట్టాలండి మనం? నేనైతే పెట్టను. ఏమన్నా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి ఏంది అడుగుతున్నావు? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు చాలా దుర్మార్గుంటుండే అని సాక్ష్యం చెప్దామని ఉందో, నీకు సాక్ష్యం లేదు ఇవాళ. దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారుడు కొంతకాలం ఉన్నాడులేండి, ఈ బాధలు పడతాక మన దగ్గర. స్తోత్రం. ఇంకందరూ రాజ్యం ఉండదండి. మంచోడ, చెడ్డోడ, కొత్తోడ, పాతోడ, పిండి అవతల బరేటు చేసి రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పు గట్టిగానే. హల్లెలూయా. విధానం అంతే, ఇక మార్పు ఉండదు. నీకు యేసు మీద నేను అంటాను బలవంతంగానో మొత్తానికి చిరాగ్గానో అని కొట్టో తిట్టో తిండెట్నో భయపెట్టి ప్రార్థనలో ఉంటే, దేవుని సముఖము కలిగితే, దేవుని సన్నిధిని అనుభవిస్తే, ఆయన ప్రేమ టేస్ట్ దొరికితే ఆడు మానమంటే మాండంకాడు. ఆడు మానమంటే మాండండి. పద్దాక ప్రార్థన అంటే అనే ఊరు కానీ నువ్వేం ప్రార్థన అయిపోయి చేస్తాను ఇప్పుడు చేయనంటాడు. అవునండి, మన ప్రార్థనకు ప్రధాన కారణం యేసయ్య మీద మనకున్న ప్రేమ. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక, శపించబడునుగా. ఎంత పెద్ద మాట. ఏ సిలువ మరణాన్ని యేసు పొందుట వలన మన శాపం తీసివేయబడిందో, ఆ శాపం ఆయన ప్రేమించకపోవటం వలన, ప్రార్థన చేయకపోవడం వల్ల మళ్ళీ కొంపకొచ్చే ప్రమాదం ఉంది. సిలువ మరణం తీసేసినటువంటి శాపం ప్రార్థన లేమి తీసుకొచ్చి పెడుతుంది మళ్ళీ. వద్దండి, ఆ దరిద్రం కొని తెచ్చుకోవద్దు. ప్రశాంతంగా ప్రార్థనలో గడుపుట వలన సిలువ ఫలాలు మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా చెప్పండి. ప్రేమతో ప్రార్థన అనండి.
అనండి మంచిగా. కంటతా పట్టేలాగా చెప్పండి. పాటలు రాసే తలాంతున్న అయ్యగారులు ఇలాంటి రాయిని 4 పాయింట్లు ప్రతి ఒక్కడికి అర్థమైపోయేలాగా. ఆమేన్. ప్రేమతో నేను ప్రార్థన చేయాలి ప్రభువా. ప్రార్థన చేయకపోతే నేను మూర్చిల్లిపోతాను, అంత ప్రేమ నీకు నా మీద. రాయండి, పిల్లగాలు కూడా నేర్చుకుంటారు యేసు రక్తం ఇచ్చి. అంతే. రెండవ మాట, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. హస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ఉమ్, ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఉమ్, ఇలాగు ప్రార్థన చేసెను. ఆ, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నీవే దేవుడవనియు నేను నీ సెలవు చేతన ఈ సేవలను చేస్తున్న సేవకుననియు వీళ్ళందరికీ అర్థం అవ్వాలనే కార్యం చేయి ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పాలండి హల్లెలూయా. ఏలియా ప్రార్థన ఏంటి చెప్పండి. ఏలియా దుఃఖం ఏంటి, ఏలియా భారం ఏంటి, ఏలియా ప్రార్థన ఏంటి? అతనికి కావాల్సింది ఒకటే ఒకటే ఒకటే. ఏమని తెలియాలి? నీవే దేవుడు అని నిరూపించబడాలి. నేను సేవకున్నని మాత్రం పరిచయం అవ్వాలి. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ధనాపేక్షతోనో, అవసరార్థమో, తెలివితోనో, కుల రాజకీయ మత వర్గ సమీకరణలతోనో కాకుండా నీ సెలవు చేతనే నేను ఈ పరిచర్లని చేస్తున్నాను రుజువు అవ్వాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ దైవజనుడైన ఇంతకన్నా ఇంకేం కోరుకుంటాడండి? ఈ వీధిలో, ఈ పట్టణంలో, ఈ గ్రామంలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు నీ సెలవు చేతనే చేయుచున్నాను అని నిరూపించబడాలి. అంతకన్నా ఇంకేం ఆశ ఉంటుంది చెప్పండి? అసలు మనం తప్పకుండా చేసుకోవాల్సిన ప్రార్థన కదా ఇది. ఏదో నా అవసరార్థమో, నా సమస్యల కోసమే నేను చేయట్లేదు ఈ కార్యక్రమాలు. ఓ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టామంటే నా కోసం కాదు. ఒక కూడికని పెట్టామంటే నా కోసం కాదు. ఓ ఉపవాసం ప్రతిష్ఠించామంటే నా కోసం కాదు. ఒక సభ నిర్వహణ చేసామంటే నా కోసం కాదు. ఎందుకోసం? ఇది నీ సెలవు చేతనే చేయుచునని నిరూపించు ప్రభువా అనే ప్రార్థన మీరు గమనించాలి. దైవజనుడైన ఏలియాకున్న భారం ఒకటే. ఏమిటది? ఆయనే దేవుడు నిరూపించబడాలి. రోజుకొక బలిపీఠం, రోజుకొక పేరు, రోజుకొక ప్రార్థన, రోజుకొక పండగ, రోజుకొక పద్ధతి జరుగుతుంది కాదు ప్రభువా. జనాలు 2 తలంపుల మీద తలబడుతున్నారు. నీవే దేవుడు నిరూపించబడాలి. దానికోసం బలిపీఠం ఒంటి చేత్తో కడతా, సిద్ధుల వైపు 4 సమకూరుస్తా, అగ్నిని ఈ బలి అర్పణ సమకూరుస్తా, ఎన్ని పాటలైనా పడతాను, కానీ నువ్వు ఒక్క అగ్నిని పంపి నీవే దేవుడు నిరూపించు ప్రభువా. నేను అంటాను, ఈ ప్రార్థనకి రోషముతో కూడిన ప్రార్థన అనండి, అనండి. అనుకున్న కసి, నేను ఒక్కనే రోషం కలిగింది. ఎందుకు రోషం? ఒకడు ఈ మాట అంటాడు, ఒకడు ఆ మాట అంటాడు, ఒకడు ఇద్దేవుడు అంటాడు, ఒకడు ఉద్దేవుడు అంటాడు. నీ ద్వారా నేను కార్యం జరిగిస్తేనేమో యెహోవా దేవుడు అంటాడు. అన్ని 100 మంది ఏకమై ఏదైనా బలి అర్పణ పెడితే మరి అంతమంది చేస్తున్నారు కదండి, తప్పెలాగా అవుతుంది అని మళ్ళీ అట్టు వెళ్తున్నారు. నీవే దేవుడు నిరూపించబడాలి. ఆ కారణంతోనే ఎంత ప్రార్థన చేస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఎంత గోలబెట్టి ఏడుస్తున్నాడు. ఆ కెరీతు వాకు దగ్గర ఉన్నప్పుడు రొట్టె మాంసం వచ్చేది. సారేపతికి వచ్చాక అసలు మాంసం పోయింది, ఉత్తి రొట్టె మిగిలింది. ఈ కరిమేలు కొండకి ఇచ్చాక అది కూడా లేదు సరిగ్గా. సరే నివాసం లేదు, వస్త్రం లేదు, ఆహారం లేదు, ఏమీ లేకపోయినా రోషంతో మండి ప్రార్థన చేయమని. ఎంత కష్టపడి సేవ చేస్తున్నాను, నాకు టైం ప్రకారం తిండి పెట్టమండి పో అని అడగలేదు. ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్ ఆర్ మినిమం అని అనలేదు. అతనికి ఒకటే, నీవే దేవుడు అని నిరూపించబడాలి. ఒక్క పాయింట్ మీద ప్రార్థన చేస్తున్నాడు సంవత్సరాల కొద్దీ. అతను నిజానికి అక్కడ సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన నివాసం ఏమీ లేవండి. తనకు లేని దేని గురించి ప్రార్థించట్లేదు. ప్రభు నాకు ఒక ఇల్లు ప్రభు, కంఫర్టబుల్ ప్రార్థన చేస్తాను, నాకు చలి పెడుతుంది మంచి ఒక రొగ్గు ప్రభు అని ప్రార్థన చేయాలి. కనీసం ఆకలి అవుతుంది అయ్యా, ఒక ముద్ద అన్నం పంపించని ప్రార్థన చేయలేదు. అతని ప్రార్థన ఒకటే, యెహోవాయే దేవుడు నిరూపించబడాలి. దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని త్యాగం, దేవుని తీర్పు, దేవుని రాకడ, దేవుడు నిరూపించబడాలి. ఈ రోషంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మన ప్రార్థనకు కారణం ఆయన మీద ఉన్న ప్రేమ. 2, మన ప్రార్థన కారణం ఆయన కొరకైన రోషం. ఒక దైవిక రోషం కలిగిన వాడు ప్రార్థించకుండా ఉండలేడు పిల్లరా. ఇఫ్ యు ఆర్ జెలస్ ఫర్ గాడ్, యు కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ప్రేయర్.
ఇవాళ ఎంత ఎక్కువసేపు ప్రార్థనలు ఉంటున్నారు. ఏమన్నా ప్రాబ్లం అండి, ఏమన్నా వచ్చిందా? ప్రాబ్లం నాకు కాదురా, జనం నశించిపోతున్నారు. దేవుడు కాదంటున్నారు, రోషం వస్తుంది నాకు. 7,000 మందిని ఎవడు యుద్ధం చేయట్లేదు, రోషం వస్తుంది నాకు. పోరాటంలో ఎవడు సపోర్ట్ చేయట్లేదు, రోషం వస్తుంది నాకు. సైన్యములకు అధిపతికి యెహోవా కొరకు నేను ఒక్కడిని రోషం కలిగి ఉన్నారు. వాళ్ళు నన్ను కూడా చంపకోరుతున్నారు. అంటే ఇప్పటికే చాలా మందిని చంపేశారు. 2 తలంపుల మధ్య జనులు ఉన్నారు. దేవుడి ప్రేమ నిరూపించబడాలి, దేవుని శక్తి నిరూపించబడాలి, దేవుని సత్యం బయటకు రావాలి, దేవుడే నిజమైన సృష్టికర్తని ప్రపంచానికి అర్థం కావాలని ఒక దైవిక రోషంతో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. మన ప్రార్థన కారణం ఆయన మీద ఉన్న ప్రేమ, మన ప్రార్థన కారణం ఆయన కొరకైన రోషం. మరొక మాట కూడా చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాట, నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమునకు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని. మోషే చేసిన ఈ ప్రార్థన విన్నారా బిడ్డలారా? అయ్యో, నీ వారి పాపములు పరిహరించితివా, సరే, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథం నుంచి నా పేరు కూడా తీసేయ్. ఎంత పెద్ద ప్రార్థన ఇది, ఎంత పెద్ద మాట. నా ప్రజలు పాపం చేశారు, నీకు కోపం పుట్టించారు, నీకు ప్రతిరూపంగా దూడను తయారు చేశారు, నిన్ను ఆరాధించుకుని దాని వద్ద నాట్యాలాడుతున్నారు. నీ కోపం రేపిన పాయింట్ నిజమే, నిజమే. కానీ వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతే నేను ఒక్కరిని పరలోకంలో ఏమి సంతోషం ఉండగలను? నా ముఖం చూసి దేతువాన్ని క్షమించు. కుదరదంటావా? నా పేరు కూడా తీసే, నేను కూడా వాళ్ళతో పాటు అందరూ పడి చస్తాను. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయాక నేను ఒక్కరిని పరలోకంలో హ్యాపీగా ఉండలేను ప్రభు, వాళ్ళు గుర్తొస్తారు నాకు, నా వల్ల కాదయ్యా అని ఏడుస్తుంటే ఈయన బాధ చూడలేక సర్లేపో క్షమించానన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన ప్రజలకు బాధ్యత వహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రజలను కాపాడుకోవాలి. ఇంతకీ మోషే కాపాడుకోవాలి, అమ్మో వాళ్ళు నశించిపోకూడదు అని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు తెలుసండి? రోజైనా తిట్టేవాళ్ళు, రోజైనా ఏడిపించేవాళ్ళు. వాళ్ళ గురించి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? యోధ అంటే సింహం అన్నాడు. అనండి ఒకసారి. ఇషాకరేమో పెద్ద గాడిద అన్నాడు, ఒకడేమో కట్లపాము, ఒకడేమో తోడేలు. ఉన్నాయా లేవా పేర్లు? వాళ్ళ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ తత్వం, వాళ్ళ విధానం, వాళ్ళ స్పీడు అట్లాంటిది. ఇప్పుడు చెప్పండి, ఈ 12 గోత్రాలను కూడా రొమ్మును ధరించాలి. 12 పథకాలు, న్యాయ విధాన పథకం మీద ఒక్కొక్క గోత్రం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను యెహోవా సముఖముకు వెళ్ళు ప్రతిసారి నీ రొమ్మున వారిని మోయవలెను, భరించవలెను. అంటే నీ గుండె మీద ఎవరిని పెట్టుకోవాలి? అల్లారు ముద్దు బిడ్డను ప్రేమించు వాడిని, ముద్దోడు వాడిని గుండెల మీదకి ఎక్కించుకోవడం ఎవరికైనా కుదురుద్ది. కానీ ఒక సింహం లాంటి, ఒక తోడేళ్ళ లాంటి, ఒక నక్క లాంటి, ఒక గాడిద లాంటి, ఒక కట్లపావు లాంటి ఇంతమందిని గుండెల మీద పెట్టుకొని ప్రశాంతంగా సేవ చేయగలటం ఎవరికి సాధ్యమండి? ఓమో నా వల్ల కదా ఉన్నది. ఇట్లా భిన్న విభిన్న తత్వాలు కలిగిన వారు సంఘంలో ఉంటారు. త్రోవలో కట్లపాము వల్లే సైలెంట్ కాటేసి చంపేసే వాళ్ళు ఉంటారు. క్రూరంగా వస్తున్నటువంటి తోడేళ్ళ వంటి వారు ఉంటారు. బొబ్బరించి సింహముల వారు ఉంటారు సంఘంలో. అందరిని ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల మీద పెట్టుకున్నాడు కనుకనే వాళ్ళని లాగేస్తుంటే నొప్పి తెలుస్తుంది. అయ్యో ప్లీజ్ అయ్యా, వద్దయ్యా, నేనేమనయ్యా, ఏం లేవను ప్రభా. ఒక తల్లి తన బిడ్డను లాక్కుంటున్న దుర్మార్గుడి చేతిలోంచి గుండెలు కత్తుకున్నట్లుగా మోషే ఏడుస్తున్నాడు. ప్లీజ్ అయ్యా, నా బిడ్డను నేనేమను. నీకు అప్పగించబడ్డ ప్రజల పట్ల నీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. యేసయ్య మీద ప్రేమ ఉంటే చెప్పండి, దేవుని కొరకు రోషం ఉంటే, నీకు అప్పగించబడ్డ ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఇంక తిరగలేదండి, తిరగలేదు. సమూయేలు మొదటి గ్రంథం 4వ మాట చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం.
ఉమ్, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, ఉమ్, బహుగా ఏడ్చుచు, ఉమ్, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఉమ్. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక. దేవునికి స్తోత్రం చెప్తారండి ఒకసారి అందరూ. ఇంకొంచెం మంచిగా చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి ఒకసారి. హన్నా ప్రార్థన చేస్తోంది, నాకు ఒక మగబిడ్డ నువ్వు ప్రభు అని. ఆమె ఏడుపుకు కారణం పెనిన్న మాటలు మాత్రమేనా? ఆవిడి మాటే బాధ పెడితే ఆయన మాట ఓదార్చాలిగా మరి. ఆమె పలికిన కఠినమైన మాటల కంటే మధురమైన మాటలు ఎన్నో చెప్పాడు ఈయన. పోనీ సంతానం లేదనేదే, గొడ్రాలనే నిందనేదే దుఃఖానికి కారణమైతే ఆడపిల్ల పుట్టినా నింద పోద్దిగా. నాకు మగబిడ్డ కావాలి, కారణం ఏంటంటే ఏలి సేవ చేయలేకపోతున్నాడు కదా, పెద్దోడైపోయాడు, స్థూలకేడు కదలలేకపోతున్నాడు. ఎడిగి వచ్చారు కొడుకులు, అంది వచ్చారు బాబు అంటే వీళ్ళు ప్రజల పాపముల ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి అర్పణలు చేయకుండా ప్రజలతోని పాపం చేస్తున్న దారుణానికి తెగబడ్డారు. ఏటేటా శిలోకి వస్తున్నప్పుడల్లా ప్రజలకు ప్రాయశ్చిత్తం కలగకపోగా వీళ్ళే పాపాలు చేస్తుంటే పెద్ద ఆయన కథలు లేక దుఃఖపడుతుంటే చూసి ఇక ఇంకెవరు బలి అర్పణ చేస్తారు, ఎవరు దీపం వెలిగిస్తారు, ఎవరు ధూపం వేస్తారు, అమ్మో బలిపీఠం అగ్ని ఆరిపోద్దేమో, దీపం ఆరిపోద్దేమో, అయ్యో నాకు కానీ ఒక కొడుకునిస్తే దీపం ఆరిపోకుండా వాడు బ్రతుకు దినములను యెహోవాకు ప్రతిష్ఠితుడై మందిరములో ఉండేలాగా వాడిని తర్ఫీదిస్తాను ప్రభు, వాడిని ఇక్కడే వదిలేస్తాను. వృద్ధాప్యముల ఆసరా కోసం కాదు, నింద తొలగటం కోసం అయితే ఆడపిల్లన్న పర్లా, మగపిల్లడు ఎందుకు కావాలంటే వాడు యాజకుడిగా మారాలి, ఆలయానికి రావాలి, ఈ శిలోకు మూయబడకూడదు, మందిరం తలుపులు వేయబడకూడదు, ఇక్కడ దీపం ఆరిపోకూడదు, ఇక్కడ బలిపీఠం అగ్ని ఆరిపోకూడదు, ఇక్కడ ఈ పరిచర్య, ఈ దర్శనం, ఈ భారం, ఈ సేవ నిరంతరం తరతరాలు కొనసాగాలి, ఇక్కడ తాగిపోవడానికి వీళ్ళే, మరొక తరము లేపబడాలనే భారం ఉన్నది కనుక ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఇప్పుడు ప్రార్థన కారణం ఏంటి? ఈ సేవ ఇంకా విస్తరించాలనే దర్శనం కలిగిన వారు, ఈ సేవ ఇంకా వ్యాపించాలి, సేవ ఆగిపోకూడదు, మందిరాలు మూతపడకూడదు, బలిపీఠాలు ఆరిపోకూడదు, దీపం ఆరిపోకూడదు అనే ఆ దర్శనం కలిగిన వారు తప్పకుండా ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 4 మాటలు మీ ముందుకు తెచ్చాను ఈ పూట. 1, యేసయ్య మీద పిచ్చి ప్రేమతో మనం ప్రార్థన చేయాలి. 2, మర్చిపోయారు, దేవుని కొరకైనా రోషంతో ప్రార్థించాలి. 3, మనకు అప్పగించబడ్డ ప్రజల పట్ల బాధ్యతతో ప్రార్థించాలి. 4, ముందు తరములకు సేవ కొనసాగాలనే దర్శనంతో మనం ప్రార్థన చేయాలి. ఈ 4 అంశాలు మనకి ప్రధాన కారణాలుగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ అంశాల కొరకు రోజు చేయాలి, అయ్యబ్జలో చేయాలి, ఇప్పుడు కూడా చేయాలి. ఎంతమంది నాతో ఏకీపించుకున్నట్టుగా ఇష్టం ఉన్నారా? ఒకసారి మోకరిస్తారు. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ. మీకు ఆరోగ్యం ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించండి. 1-2 మాటలు ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. చాలా త్వరగా 1 నిమిషం చేతులు ఎత్తి స్వరం ఎత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తారా? చెప్పాలి అందరూ చేతులు ఎత్తి. ఒక తీర్మానంతో చేయాలి, మౌనంగా ఉండద్దు. అయ్యా నీకు స్తోత్రం. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. 1-2 నిమిషాలు.
స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు 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 నాయన. మమ్మల్ని నాయన నీ దాసులు ముఖాంతులోంచి నాయన మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు 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 నాయన. ఇప్పటి వరకు ప్రేమిస్తున్నామంటున్నాం కానీ ప్రేమించట్లేదు నాయన. తండ్రి నిజమైన ప్రేమ నీతో గడిపినప్పుడే నాయన, నీ సన్నిధిలో గడిపినప్పుడే ప్రభా నాయన నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడే అయ్యా ఇదిగో తండ్రి నీతో అనుబంధం పెంచుకున్నప్పుడే ఇదిగో తండ్రి నీ మీద ప్రేమ ఉంటుందని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు 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 నాయనా. నిజమే తండ్రి, ఎక్కువ సమయం నీతో గడపడానికి నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయనా అయ్యా ఇదిగో తండ్రి నాయనా అయ్యా